కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో ఇసుక లారీలను అడ్డుకున్నారు గ్రామస్తులు. రోజు లారీలు వస్తూ ఉండటంతో దుమ్ము ధూళి వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి లారీలను రాకుండా చూడాలని డిమాండ్ చేశారు ప్రజలు. లేదంటే తామే ఒక్క ఇసుక లారీ కూడా ఇటువైపు రాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు స్థానికులు. విపరీతమైన ఇసుక లారీలు పోవడం వల్ల ప్రజలందరూ అనారోగ్యాల పాలవుతూ తీసుకొచ్చిన వస్తువులు గాని, కిరాణం షాప్లో వస్తువులు గాని, ఏదైనా వస్తువులు గాని ఒక్క రోజుకు మించి తాజాగా ఉండడం లేదు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అనారోగ్యాల పాలవుతూ లక్షల హాస్పిటల్లో ఖర్చు పెడుతున్నా అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా స్పందించడం లేదు. ఈ రోజు మేము ఇక్కడ అధికారులు స్పందించి మాకు ఏదైనా శాశ్వత పరిష్కారం ఏర్పరిచేంత వరకు మేము ఇక్కడ నుంచి కదలపోమని మేము విన్నవించుకుంటున్నాం. ఈ లారీలకు ఎటు రోడ్డు మ్యాప్ ఉంటే అటు మళ్లించాల్సిందిగా, ఇటు సైడ్ రోడ్ మ్యాప్ లేదని అధికారులు చెప్పారు. ఏది మానకొండూరులో ఏదో పచ్చనూరు దగ్గర కల్వర్ట్ వర్క్ జరుగుతుందని ఒక నెల రోజులు పర్మిషన్ ఇచ్చినాము. అయినా తర్వాత మళ్ళీ ఇటు నుంచి బంద్ చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అయినా సరే గత 5 నెలలుగా ఇక్కడే ఇదే రూట్ నుండి విపరీతమైన అధిక లారీలు రోజుకు మినిమం 300 లారీలు వెళ్లడంతో అధికారులు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. జనాలు అనారోగ్యాల పాలవుతున్నారు. దుమ్ము ధూళితో శ్వాసకోశ సమస్య ఇబ్బంది అవుతున్నారు. ఈ 100 లారీలు ఇసుక లారీలు రావడం పోవడం వలన దుమ్ము బాగా ఇళ్లలోకి వస్తుంది. ప్రతి దుకాణాలలో ప్రతి సామాను మీద పడుతుంది. ప్రతి ఒక్కరి ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఇప్పటికీ ఒక 4-5 ఒక 10,000 రూపాయల చొప్పున దవాఖానకు ఖర్చు అయిపోయింది. ఇంకా ఇట్లా ప్రతిరోజు చెప్తా ఉన్నాము, మీరు ఇటు రాకుండా అని చెప్తా ఉన్నాము. అయినా కానీ వస్తున్నారు. ఏ అధికారి పట్టించుకుంటలేరు, ఎవరు పట్టించుకుంటలేరు.